అలాగే చాలా కొన్ని అక్కడ మీరు ఎటువంటి కార్యక్రమం ఉన్నా సరే ఆ 3 గంటలు కూర్చోవలసిందిగా కోరుతున్న పెద్ద ప్రధానాలకి అలాగే ఫ్రీడమ్స్ అంటే 20 రూపాయలు గోదాం దగ్గర 20 రూపాయలు టికెట్ ఉంటుంది వెళ్ళచ్చు. అలాగే 100 రూపాయల టికెట్ 100 రూపాయల టికెట్ 100 రూపాయల టికెట్ 100 ఏదైనా 100 మా 20 టికెట్ ఏది ఖాళీ ఉంటే దాన్ని వెళ్ళిపోండి. 100 ఏదైనా 100 రూపాయల టికెట్ 100 అంటే ఫ్రీ దర్శనం అంటే ఫ్రీ దర్శనం. కోటిఫలి క్షేత్రం ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేగంగవరం మండలం కోటిఫలి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో 2 శివాలయాలు, ఒక కృష్ణాలయం కలదు. ఈ 2 శివాలయాలు కూడా శివరాత్రి సమయ లింగోద్భవకాలంలో ప్రతిష్ఠ చేయడం వల్ల ఇంద్రుడు చంద్రుడు వారి దోష పరిహారార్థం ప్రతిష్ఠ చేశారు ఈ ఆలయాల్ని. ఈ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవం ప్రధానోత్సవం. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల కోటి దీపారాధన మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. కానీ ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ ఆలయంలో కోటి దీపారాధన మహోత్సవం చేయటం విశేషంగా చెప్పుకునే క్షేత్రం ఇది. సుమారు 1 నెల రోజులు తీర్థం జరిగే ఈ క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం. ప్రస్తుతం చూడబడుతున్న ఆలయం అంతా కూడా 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు పునర్నిర్మించినట్లుగా చెప్పబడుతోంది. అంతకుముందు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో కూడా ఆధారాలు లేవు. అయితే ఇందులో చెలిపోబడినట్లుగా 2 క్షేత్రాలు ఉన్నాయని చెప్పాం కదా, 2 శివాలయాలు. ఈ 2 శివాలయాలు కూడా ఇంద్రుడు అహల్యాగమన దోషానికి, చంద్రుడు తారాసంగమ దోషానికి శివరాత్రి సమయ లింగోద్భవ కాలంలో ఈ శివలింగాల్ని ప్రతిష్ఠ చేసి వారి యొక్క దోషాలని పరిహారం చేసుకున్నట్లుగా చెప్పబడుతోంది. అందుచేత ఇంద్రుడు ఒక శివలింగ స్థాపనతో కోటి శివలింగాలు స్థాపన చేసిన ఫలితాన్ని పొందారు కాబట్టి క్షేత్రానికి కోటి ఫలి నామధేయం. ఈ యొక్క క్షేత్రంలో చాలా విశేషమైంది నది. ఈ నది 3 రాష్ట్రాల మీదుగా ఉంటుంది. అయితే 3 రాష్ట్రాల మీదుగా ఉన్నప్పటికీ కూడా ఇది ధవళేశ్వరం దాకా దక్షిణ వాహినిగా ఉంటుంది. అక్కడి నుంచి తూర్పు వాహినిగా సూర్యుడికి అభిముఖంగా ఉండడం చేత దీన్ని దక్షిణ కాశీగా పేర్కొనబడింది. అందులోనూ ఈ క్షేత్రం దగ్గర అంటే కోటిఫలికి అవతల పక్కన ముక్తేశ్వరానికి మధ్యలో ప్రవహించే గోదావరిలో నిత్యము కోటి నదులు ఉద్భవిస్తాయని వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో వర్ణించారు. అందుచేత దీన్ని కోటి తీర్థ క్షేత్రం అని చెప్పబడుతోంది. ఆలయం కన్నా
తీర్థానికి చాలా ప్రాముఖ్యత. ఇక్కడ నదీ స్నానం ఆచరించి సుకృతం వాపి దుష్కృతం అంటే పితృ కార్యక్రమాలు, తల్లిదండ్రులకి కార్యక్రమాలు కానీ, అలాగే దేవతా కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు కానీ, దర్శనాలు కానీ ఏదైనా ఈ క్షేత్రంలో నదీ స్నానం ఆచరించి ఒకటి చేసినట్లయితే కోటి చేసిన ఫలితం పొందుతారు. అందులోనూ ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ యొక్క శివలింగాల్ని ఇంద్రుడు చంద్రుడు కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందుచేత ఈ నదీ స్నానం ఆచరించి ఆ రోజున ఈ 2 శివాలయాల్ని దర్శనం చేసుకుని సాయంత్రం జరిగే దీపారాధన మహోత్సవం, కోటి దీపారాధన మహోత్సవాన్ని తిలగించి రాత్రికి జాగారం చేసి మరుసటి రోజున మళ్ళీ నదీ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారని ఎన్నో వేల సంవత్సరాలుగా చెప్పబడుతున్న క్షేత్రం ఇది. అయితే ఈ క్షేత్రంలో ఈ శివరాత్రి ఉత్సవం ప్రధాన ఉత్సవం. దీని నిమిత్తంగా సుమారు ఈ యొక్క జిల్లాలో 1,00,000 మంది దాకా ఆలయానికి దర్శనానికి వస్తారు. ఈ ఉదయాన్నే స్వామివారికి ప్రాతకాలార్చనంతరం దర్శనం ఉంటుంది, అభిషేకాలు ఉంటాయి. మాధ్యాహ్నిక కాలార్చనం మధ్యాహ్న సమయంలో జరుగుతుంది, ఒక అరగంట సమయాన్ని కేటాయిస్తారు. మళ్ళీ సాయంకాలార్చన అయిన తదనంతరం స్వామివారికి ధూపసేవాంతరం, పైన దీపారాధన మహోత్సవం. ఆ తదనంతరం ఇక్కడ మహారాజావారు, విజయనగరం మహారాజావారు పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు ఇక్కడ వంశపారంపర్య ధర్మకర్తగా వ్యవహరించబడుతున్న ఆలయం ఇది. అందుకని ఆయన పేరు మీదుగా స్వామివారికి బిల్వార్చన మహోత్సవం కూడా జరుగుతుంది. తదనంతరం స్వామివారికి మహానివేదన, అనంతరం ఏకాంత సేవ జరుగుతుంది. అందుచేత ఇక్కడ ఏ భక్తుడైనా సరే శివరాత్రి రోజున నదీ స్నానం ఆచరించి ఈ నదిలో స్నానం ఆచరించి ఈ 2 శివాలయాల్ని దర్శనం చేసుకుని క్షేత్రపాలకుడైన సిద్ధిజనార్దన స్వామిని నవజనార్దన క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నారు. ఆ స్వామివారి దగ్గర ఏ న్యాయమైన కోరుకున్నా సిద్ధిస్తాడు కాబట్టి సిద్ధిజనార్దుడు. ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్లయితే కోటి ఫలితాలని పొందే అవకాశంగా చెప్పబడుతున్న క్షేత్రం. కోటి శివలింగాల్ని ఒక్క ముహూర్తంలో ఒకే సమయంలో దర్శనం చేసుకున్న విశేషమైన ఫలితాన్ని క్షేత్రంలో పొందగలరు. కాబట్టి భక్తులందరూ కూడా శివరాత్రి నాడు ఇక్కడ సుమారుగా 1,00,000 మంది పైన దర్శనానికి వస్తారు. అంత విశేషమైన క్షేత్రం ఈ కోటిఫలి క్షేత్రం.